మనం లాస్ట్ క్లాస్లో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్ గురించి చూసాం. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని యూజ్ చేసి అసలు ఒక మెటీరియల్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది చూసాం. ఇప్పుడు ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ బేస్ చేసుకుని ఒక 4 కాన్స్టెంట్స్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి 4 కాన్స్టెంట్స్ ఉంటాయి. సో ఆ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి ఎలా డిరైవ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఎలాస్టిక్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో Fe250ని మనం కన్సిడర్ చేసుకుందాం, ఎందుకంటే ఎలాస్టిక్ మెటీరియల్ కాబట్టి. ఓకే, సో మరి Fe250 గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, అవునా కదా? ఓకే, సో ఇక్కడ ఏముంటుంది? స్ట్రెస్ ఉంటుందా? కాదు, స్ట్రెయిన్ ఉంటుంది. మన ఎక్స్ యాక్సిస్ స్ట్రెయిన్ ఉంటుంది, వై యాక్సిస్ స్ట్రెస్ ఉంటుంది. ఓకే, స్ట్రెస్ అంటే సిగ్మాతో ఇండికేట్ చేస్తాం, స్ట్రెయిన్ అంటే ఎప్సిలాన్ ఈతో ఇండికేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ కాన్స్టెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసరికి ఈ ఈజ్ నథింగ్ బట్ యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ని మనం ఈతో ఇండికేట్ చేసుకుంటాం. సో మాడ్యులస్ అంటే ఏదైనా అర్థం, అంటే ద మాడ్యులస్ అనే పదానికి అర్థం ఏంటంటే రేషియో అనమాట. సో ఇక్కడ ఏ రెండింటికి యంగ్స్ అనేవాడు మనకి ఈ రేషియో చెప్పాడంటే స్ట్రెస్కి స్ట్రెయిన్కి సో స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఉన్న రేషియోని మనం యంగ్స్ మాడ్యులస్ అంటున్నాం. అలాగే హుక్స్ లా ప్రకారం అప్ టు ద లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈ రెండింటికి వాల్యూ అనేది, అంటే స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఉన్న రేషియో వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని అన్నాడు. ఓకే, సో అప్ టు ద లిమిట్ స్టేట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ వరకు మనకి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నాడు. సో దాని గురించి అంటే ఎలాస్టిక్, అంటే ఏదైతే ఎలాస్టిక్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిలో కొన్ని పాయింట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి అని చెప్పాడు. సో దీనికి మనకి ఈ అనేది ఒక యంగ్స్ మాడ్యులస్ అయితే, ఒక ఎలాస్టిక్ కాన్స్టెంట్ అయితే, దాని తర్వాత మనకి కే అంటే బల్క్ మాడ్యులస్. ఓకే, అలాగే మనకి షియర్ మాడ్యులస్. సో ఎంతో ఇండికేట్ చేస్తారు షియర్ మాడ్యులస్. ఓకే, తర్వాత పాయిజన్స్ రేషియో. ఈ 4 అనేవి మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్గా తీసుకుంటాం అనమాట. సో ఇది పాయిజన్ రేషియో. సో బల్క్ మాడ్యులస్ అంటే ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ఫర్ టైం బీయింగ్ నేను ఇలా చెప్తున్నాను, సో మీకు అర్థం అవుతుంది తర్వాత. సో ఇది ఎందుకు ఎలా చెప్పాను అనేది. సో నెక్స్ట్ షియర్ మాడ్యులస్ అంటే సేమ్ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. బట్ పాయిజన్స్ రేషియోకి వచ్చేసరికి మారద్దు అనమాట. లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ పాయిజన్స్ రేషియో. ఓకే, సో ఈ 4 మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అన్నాం. ఓకే, సో ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఏ మెటీరియల్ అయినా తీసుకున్నా, ఇప్పుడు Fe250లో ఏ స్పెసిమైన్ అయినా తీసుకోండి, ఏ సైజ్ అయినా తీసుకోండి. ఓకే, అది ఏ సైజులో ఉన్నాయి, ఏ షేప్లో ఉన్నాయి. సో ఈక్వల్ టు 2 × 10⁻⁴ అనేది దాని యొక్క యంగ్స్ మాడ్యులస్ అనమాట. ఓకే, సో ఎలాస్టిక్ అంటే ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనేది అంటే ఆ మెటీరియల్లో ఎలాంటి సైజ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా మనం డిజైన్ చేసేటప్పుడు ఇది నెంబర్ ఆఫ్ రిపీటేషన్స్ ఆఫ్ టెస్ట్లు చేసిన తర్వాత మనం ఈ వాల్యూ అనేది ఫిక్స్ అవ్వడం జరిగింది. ఓకే, సో అంటే ఇక్కడ వరకు ఈక్వల్ టు 2 × 10⁵ Nm² అనేది యంగ్స్ మాడ్యులస్. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది సార్ అంటే, మనకి అంటే ప్రతిసారి మనం స్ట్రెయిన్ కొలవలేం, ఎందుకంటే డిజైన్ చేసేటప్పుడు దాంట్లో పడే స్ట్రెస్ బట్టి ఈ మెటీరియల్ తీసుకెళ్ళి మనం యూటీఎంలో పెట్టి ప్రతిసారి మనం చెక్ చేయలేం. సో ఈ కాన్స్టెంట్స్ అనేవి ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే, మనకి అక్కడ స్ట్రెయిన్ ఎంత వచ్చిందో వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక మెటీరియల్ తీసుకున్నా, ఇది ఒక ఐరన్ షీట్ అనుకుందాం. సో దీని మీద నేను లోడ్ అప్లై చేశాను. సో ఒక 100 Nm² అనుకోండి. సో నాకు ఇప్పుడు దీంట్లో ఎంత స్ట్రెయిన్ వచ్చిందో కావాలి అంటే, ఓకే 100 Nm² అనేది నేను అప్లై చేశాను లోడ్. ఓకే, సో దీని మీద లోడ్ ఏరియాకి వేస్తే మన స్ట్రెస్ అనేది 100 Nm² స్ట్రెస్ అనేది అప్లై అయింది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నాకు స్ట్రెయిన్ ఎంత వచ్చిందో కావాలి. సో నేను ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ మీటర్ పెట్టి ప్రతిసారి కొలుచుకోలేం కదా. సో అందుకని ఈ యంగ్స్ మాడ్యులస్ ఏదైతే
ఇక్కడ లిమిట్ స్టేట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ వరకు ఉందో సో ఆ వాల్యూని తీసుకొచ్చి నేను ఇక్కడ వేస్తా. సో స్ట్రెయిన్ అంటే నాకు యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా తెలుసు, స్ట్రెస్ బై స్ట్రెయిన్, సో సిగ్మా బై ఎప్సిలోన్. సో స్ట్రెయిన్ అంటే ఈకి దానికి కొంచెం అర్థం అవడానికి నేను రాస్తున్నాను. సో ఇప్పుడు నాకు స్ట్రెయిన్ ఈక్వల్ టు సిగ్మా బై ఈ అని నేను రాసుకోవచ్చు కదా. సో స్ట్రెయిన్ ఈక్వల్ టు నేను ఈ స్ట్రెయిన్ ఇటు తీసుకొచ్చా, యంగ్స్ మాడ్యులస్ని ఇటు తీసుకెళ్ళా. ఓకే, సో సిగ్మా బై ఈ అంటే ఇక్కడ 100 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ 2 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కొట్టుకుపోయి సో ఇక్కడ మనకి ఏం మిగులుద్ది, ఇక్కడ ఏం యూనిట్స్ ఉండవు. సో 10⁻³ 1/2 ఇంటూ 10⁻³ అనేది నా స్ట్రెయిన్ అవుతుంది ఇక్కడ. సో ఇలా ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి మనకి స్ట్రెయిన్ అనేది ఎంత అయింది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆ మెటీరియల్ కెపాసిటీ ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ వచ్చేసరికి ఎక్కువ యంగ్స్ మాడ్యులస్ ఉంటే అది ఎక్కువ స్ట్రెంత్ అని అర్థం. అంటే అది లిమిట్ స్టేట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ వరకు మనకి మ్యాక్సిమం లోడ్ తీసుకుంటుంది అనేది ఈ యంగ్స్ మాడ్యులస్ చూసి చెప్పేయచ్చు అనమాట. సో అలాగే బల్క్ మాడ్యులస్ కూడా అంతే. ఎందుకంటే యంగ్స్ మాడ్యులస్ అంటే ఇలా సింగిల్గా లోడ్ పడినప్పుడు మనం చెప్పాం. ఓకే, సో అలా కాకుండా ఇన్ కేస్ అదొక 3D సాలిడ్ అయితే 3 డైరెక్షన్స్లో కూడా అంటే మనకి 3 డైరెక్షన్స్లో కూడా ఇక్కడ లోడ్ పడుతూ ఉంటే దాన్ని మనం ప్రెషర్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఏదైతే అంటే సో టోటల్ ప్రెషర్ ఎంత పడిందో, సో చేంజ్ ఇన్ ప్రెషర్ నథింగ్ బట్ ప్రెషర్ అంటే ఇక్కడ అంటే ఒక ఫ్లూయిడ్ అంటే ఒక ఫ్లూయిడ్లో ఏదైనా మెటీరియల్ నుంచి దాన్ని మనం కంప్రెస్ చేసామంటే దానికి 3 డైరెక్షన్స్లో కూడా మనకి లోడ్ అనేది పడడం జరుగుద్ది. ఓకే, సో ఆ లోడ్ సో నథింగ్ బట్ ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అనుకోండి. అంటే మీకు అర్థం కావడానికి ఇది ఇన్ కేస్ ఇది ఫ్లూయిడ్లో ఒక సాలిడ్ వేసి దానికి 3 సైడ్స్ నుంచి ప్రెషర్ అప్లై చేశా. సో ఇప్పుడు దీని మీద పడిన స్ట్రెస్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్సే కదా. సో బై స్ట్రెయిన్ అనమాట. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే dV/V. సో దీనికి కూడా యూనిట్స్ అనేవి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అంటే మనకి బల్క్ మాడ్యులస్ కూడా న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అలాగే యంగ్స్ మాడ్యులస్ కూడా యూనిట్స్ వచ్చి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే ఇన్ కేస్ బ్రిటల్ మెటీరియల్ అయితే సో యంగ్స్ మాడ్యులస్ అనేది వాడలేం. ఎందుకు బ్రిటల్ మెటీరియల్ అయితే సడన్ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి మనం షియర్ మాడ్యులస్ అనే దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ బ్రిటల్ మెటీరియల్ అయితే సో దానికి షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. అలాగే మ్యూ అనేది మనకి ఒక మెటీరియల్ అనేది లోడ్ పడినప్పుడు అంటే స్ట్రెస్ పడినప్పుడు దాని మీద అది ఎంత స్ట్రెయిన్ అవుతుంది, రేషియో ఆఫ్ ద స్ట్రెయిన్, పాయిజన్స్ రేషియో అంటే అది ఎంత డిఫార్మ్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యూ అనేదాన్ని కన్సిడర్ చేస్తాం. సో మ్యూ అంటే లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ అనమాట. అంటే ఏంటో మనం చూద్దాం ఇప్పుడు.